కొంతమంది గురించి చాలా అమాయకులు చూడగానే అబ్బా ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, ఎంత మర్యాదగా ఉన్నారనుకుంటా. వాళ్ళలోనే ఇంకొకసారి వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు చూసి చాలా కంగారు పడిపోతాం, వీళ్ళు ఇలా కూడా ఉంటారా అని. అలా కొంతమంది చాలా మనం వాళ్ళ గురించి చూడగానే ఇదేంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత కోపంగా ఇంత చిరాగ్గా అనుకుంటాం. కానీ కొంత సమయం తర్వాత వాళ్ళలో చాలా మంచి మనసున్న వాళ్ళని ఆదరించే గుణం ఉందని తెలుసుకుంటాం. అదే నేను చూడగానే మనం ఏదైతే అనుకుంటామో అది నిజం కాకపోవచ్చు అని నేను చెప్పాను కదా, ఆకాశంలో చుక్కలు కదా మనం చూసి ఉన్నాయనుకుంటాము, తర్వాత అవి అక్కడ ఉండవు అని చెప్పినట్టు. ఇలాగే మనుషుల లోపల అన్ని రకాల ఎమోషన్స్ వస్తూ పోతూనే ఉంటాయి. ఓసారి కోపంగా, ఓసారి మామూలుగా అంటే శాంతంగా, ఒక్కోసారి రూడ్గా అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనిషి ఈ వాటిని జయించి ఒక స్థితప్రజ్ఞతకు రావాలంటే అది చాలా రోజులు పడుతుంది, అందరితో కాదు కూడా. ఎవరన్నా ఏదైనా అనగానే చురుక్కున కోపం వచ్చేస్తుంది, ఎవరన్నా మెచ్చుకోగానే సంతోషంతో నవ్వు వచ్చేస్తుంది. ఇవన్నీ నార్మల్గా అందరికీ ఉండేవే. ఇక కొంతమంది వీటిని జయించి భరిస్తా అన్న కోపం తెచ్చుకోరు, మెచ్చుకున్నా ఎక్కువగా నవ్వరు, అది మంచిదే. అయితే కొంతమందిలో ఏంటంటే ఈ కోపం అనేది చాలా తారాస్థాయిలో ఉంటుందన్నమాట. అంటే ఒక్క మాట కూడా వాళ్ళు భరించలేని స్థితిలో ఉంటారు. ఒక్క మాట అనగానే దానికి 10 మాటలు అనేస్తారనమాట. మరి వాళ్ళని అనకుండా ఊరుకుందామా అని అంటే వాళ్ళు చేసే ఏదైతే ఒక పని ఉంటుందో, మనకు అది ఇబ్బందిని కలిగిస్తుంటుందో, అది హాని కలిగిస్తుంటుందో, మంచిది కాదని మనం అనుకుంటామో అది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒకవేళ మనం వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నిస్తే కోపంతో అరుస్తారనమాట. అలాంటప్పుడు మరి వాళ్ళను ఎలా మనం ఈ విషయాన్ని వాళ్ళకు చెప్పాలి, కనీసం చెప్పాలి కదా, మీరు చేస్తున్న ఈ పని వల్ల నాకు నష్టం ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది అని. మరి కనీసం చెప్పడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే, మనం చెప్పడానికి ప్రయత్నించగానే వాళ్ళు పొలో అని అరిచేస్తుంటే మనం ఎలా చెప్తాం? ఇక చెప్పలేం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, 4వ సారి నుంచి ఇక చెప్పి లాభం లేదనేసి మనమే సర్దుకుపోతుంటాం. తప్పదు. దగ్గరి బంధాల్లో, మన కుటుంబ సభ్యులతో, మన దగ్గర స్నేహితులతో ఇలా తప్పదు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈరోజు వాళ్ళు అన్నారనేసి మనము అన్నామనుకోండి, ఆ బంధం అక్కడితో తెగిపోతుంది. అందుకని మనం అనకుండా వాళ్ళ కోపానికి వచ్చి మళ్ళీ అది తగ్గేదాకా మనం ఓపిక పట్టి తర్వాత మళ్ళీ మాట్లాడతాం. కానీ మనం ఏదైతే చెప్పాలనుకున్న విషయమో అది ఉందో అది చెప్పలేం. అది సంవత్సరాల తరబడి అలా సాగిపోతూనే ఉంటుంది. ఏంటది? నీవు ఇలా ప్రవర్తించడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది, చెప్పలేం. అలా ఇలాంటి విషయాలు చాలా పోగైపోయి ఉంటాయన్నమాట ఒక్కొక్కరి మనసులో. వాళ్ళు చెప్పాలనుకునే కొన్ని వాళ్ళకి ఇబ్బందిని కలిగించేవి కూడా ఉంటాయి. కాకపోతే కొందరు ఏంటంటే చెప్పినప్పుడు విని మార్చుకోగలుగుతారు. మార్చుకోవడం అంటే ఇప్పుడు అదేదో పూర్తిగా నువ్వు మారిపోయి అణిగి ఉండాలి టైపు కాదు. ఇక్కడ నియంతృత్వంతో ఒక ఏదో చెప్పేసి అట్లా కాదు, సర్దుబాటు ధోరణి అనమాట. సర్దుబాటు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గదిలో 2 మనుషులు నివసించాల్సి వచ్చినప్పుడు, 2 చదువుకునే వాళ్ళు అయినప్పుడు, ఒకరు బాగా గట్టిగా చదివారు, అది ఇంకొకరు వేరే సబ్జెక్ట్ చదువుకోవాలనుకోండి, ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుంటుంది. అప్పుడు సర్దుబాటుగా వాళ్ళు కొంచెం మెల్లగా చదువుకోవాలి, వీళ్ళు కొంచెం ఇలా ఉంటుంది కదా, ఇలా నువ్వు చేసుకో, ఇలా నేను చేసుకో. అలాంటి మనస్తత్వం చాలా మందిలో ఉండదు అని చెప్పడం. అలా ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో నా వల్ల అనే ఆలోచన ధోరణితో ఉండి వాళ్ళు కనుక్కుంటారు. అరే నేను ఇలా చదవడం, ఇలా మాట్లాడడం, ఈ పని చేయడం వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో, అందుకని వాళ్ళకి చికాకు ఇంకా అనిపించిందేమో, నేను మార్చుకోవాలి, ఇలా ఇబ్బంది పెట్టకూడదని తెలుసుకుంటారు. కొందరైతే అసలు వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారంటే వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. ఇక వాళ్ళు వేరే వాళ్ళ గురించి అస్సలే పట్టించుకోరు.
వాళ్ళది వాళ్ళు పర్ఫెక్ట్గా చూసుకుంటూ పోతుంటారు. ఇది ఒక గొప్ప నైపుణ్యంగా అనుకుంటారు. చూసేవాళ్ళు కూడా అలాగే అనిపిస్తుంటారు. టకటక వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళ తిండి వాళ్ళు తినేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఇలా ఉంటారు. అది తప్పనడం లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం తప్పు కానే కాదు, చాలా గొప్ప విషయమే. కానీ ఈ పనులు చేసే దశల్లో వాళ్ళు ఎంత ఇబ్బందిని కలిగిస్తుంటారంటే ఇంకొకరికి చాలా చాలా ఇబ్బందిని కలిగిస్తుంటారనమాట. ఇది చాలా తప్పు కదా. ఇప్పుడు నువ్వు నీ పనులు చేసుకోవడం కోసం ఇంకొకరి పనులను ఆపేయడం, తర్వాత వాళ్ళు వాటిని ఇంకా చేసుకోలేని పరిస్థితిలో వదిలేసేయడం. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక పని చేసుకుంటున్నారు, అదే స్థలంలో వీళ్ళు చేయాలి. అలాంటప్పుడు వీళ్ళు తగ్గరు, వాళ్ళే తగ్గిపోయి సర్లే తర్వాత చేసుకుందాము అనేసి అడ్జస్ట్ అయిపోయే వాళ్ళ కుటుంబాల్లోనూ స్నేహితుల్లోనూ బయట చాలామంది ఉంటారు. అక్కడ ఏంటంటే ఎవరైతే ఇబ్బంది పెడుతూ చేసుకునే వాళ్ళు మేమేదో సాధించేసామని ఇగో చేసామని చూపిస్తూ ఉంటారు. వాళ్ళు అలా పక్కన నిలబడి చూస్తుంటారు అంతే. అంటే ఎవరో ఒకరు సర్దుకోవడం వల్ల అక్కడ ఏమంటారు, 2 ట్రైన్లు గుద్దుకున్నట్టుగా గొడవ కాకుండా ఆగిపోయింది. లేదు, ఇద్దరు అలాగే ఉన్నారు నేనని గొడవలు అయిపోతుంటాయి అన్నమాట. మరి ఇక్కడ సర్దుకోవడం అనేది బలహీనత, చేతగానితనం కాదు, వాళ్ళ శక్తి. వాళ్ళు సర్దుకోగల శక్తివంతులు కాబట్టి వాళ్ళు సర్దుకొని ఆపుకొని మళ్ళీ తర్వాత చేసుకుంటారు. ఒక మాట అన్నప్పుడు వాళ్ళు భరించి సహించి సమయం చూసుకొని మళ్ళీ వాళ్ళను క్షమించి మళ్ళీ మాట్లాడగలుగుతారు. ఇదంతా వాళ్ళ శక్తి. ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇక వీళ్ళు ఇతరుల గురించి, ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించలేరు. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమోనని కూడా వీళ్ళకి అర్థం కాదు, చెప్పినా అర్థం చేసుకునేంత లేదు. పైగా వీళ్ళకి ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే గట్టిగా అరిచేస్తారు, లేదంటే మళ్ళీ అది కూడా ఒక సమస్యగా మార్చుతారు. అలా ఉంటుంది. అంటే మనుషుల్లో ఇలాంటి ధోరణులు ఉంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళని ఎత్తి చూపిస్తే అన్ని చోట్ల అది చూపించలేని పరిస్థితి ఉంటుంది. ఒక మాట మనం అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు మనల్ని ఏదో ఒక రకంగా అనడానికి ప్రయత్నిస్తారు. మనం అనేది నిజమైన విమర్శ, కానీ వాళ్ళు మనల్ని అన్యాయంగా ఏదో ఒకటి మనం చేయని పని మన మీదకి పెట్టేస్తారు. లేకపోతే వాళ్ళు మనకు ఏదైనా చేయవలసిన సాయం చేయకుండా ఆపేస్తారు. అలా ఉంటుంది అన్నమాట. అందుకని చాలాసార్లు చాలామంది సర్దుకుపోతూ ఉండడమే కనిపిస్తుంది మంచివాళ్ళు. కొన్ని చోట్ల కొంతమంది పాపం వాళ్ళు ఏంటంటే ఇది సర్దుకోలేని స్వభావంతో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా నష్టపోతుంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇలా ప్రవర్తించడం వల్ల ఎదుటి వాళ్ళు గాయపడతారు. వాళ్ళ మనసు గాయపడిన తర్వాత వాళ్ళు వీళ్ళకు ముందు ఏదైనా చేయడానికి కాస్త ఆలోచిస్తారు కదా, అమ్మో వీళ్ళు చాలా ఇలా ఉంటారు అనేసి. కాబట్టి ఈ స్పందన అనేది ఇంత ఫాస్ట్గా ఉండకుండా కొంచెం ఆలోచించి ఒక్క సెకండ్ ఆలోచించి మాట్లాడినా చాలా వరకు తగ్గుతుంది. ఎదుటి వాళ్ళు ఏదో అన్నంగానే వెంటనే ఎగిరేసి మాట్లాడడం కాకుండా ఏమన్నారు పూర్తిగా విని, కొన్నిసార్లు అయితే అసలు వాళ్ళు పూర్తిగా అనకముందే వాళ్ళు ఏదో అనాలని మొదలు పెట్టగానే ఇంకేదో అనేస్తున్నారని వీళ్ళు ఊహించుకొని వాళ్ళ మీద గట్టిగా అరిచిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. పూర్తిగా వినకుండానే మాట్లాడతారన్నమాట. అది అట్లా అన్నమాట. ఏమవుతుంది, కొంచెం సేపు విని అర్థం చేసుకొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక మాట అనేసారు, ఓకే అన్యాయంగానే అన్నారు, మనం కూడా అనే అవకాశం ఉంది, పెట్టుకోలేదు. అలా కాదు, మీరు ఇలా అనడం తప్పు, నన్ను ఇట్లా అనకూడదు అని మనం చెప్పొచ్చు. అసలు నిజంగా వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకుందాం ఫస్ట్. అలా ఆలోచించుకొని మనం అనవలసింది అనాలి. కానీ వాళ్ళన్న ఒక చిన్న మాటని పట్టుకొని మనం 10 మాటలు అనేసామనుకోండి, ఇంకా ఏముంటుంది, ఏముండదు.